అందరికీ నమస్కారం. ఈరోజు మనం చాలా ముఖ్యమైన విషయం గురించి మాట్లాడబోతున్నాం. అందరూ ఎక్కువ డబ్బు సంపాదించడమే ముఖ్యం అనుకుంటారు, కానీ డబ్బు సంపాదించడం కన్నా డబ్బు మేనేజ్ చేయటం చాలా ముఖ్యము. 20,000 రూపాయలు సంపాదించేవాడికి డబ్బు మిగలటం లేదు. 1,00,000 రూపాయలు సంపాదించేవాడికి లేదు. అయితే సమస్య సంపాదనలో కాదు, ఓవర్ స్పెండింగ్లో ఉంది. ఆఫర్ ఉందని కొనేస్తాం, ఈఎంఐ ఉందని తీసుకుంటాం, స్టేటస్ కోసం ఖర్చు చేస్తాం. కానీ గుర్తుంచుకోండి, ఈఎంఐ అంటే అది మన రేపటి సంపాదనను ఈరోజే ఖర్చు చేయటం. ఇలాగే చెప్తారు, రేపు ఉంటామో పోతామో తేలేదు, రేపటి గురించి ఎందుకు, ఉన్నప్పుడు హ్యాపీగా ఎంజాయ్ చేయటమే మంచిదంటారా? 2020 కోవిడ్ గుర్తుందా? జాబ్ లేదు, ఇన్కమ్ లేదు, కానీ ఈ ఎంఐలు ఆగలేదు, బిల్స్ ఆగలేదు. అప్పుడు ఒక విషయం అర్థమైంది, ఇన్కమ్ టెంపరరీ, సేవింగ్స్ సెక్యూరిటీ. శాలరీ హీరో కాదు, సేవింగ్స్ హీరో. అందుకే మీ ఆదాయంలో కనీసం 20% సేవ్ చేయండి. 6 నెలల ఖర్చులు ఎమర్జెన్సీ ఫండ్గా పెట్టండి. గుర్తుంచుకోండి, రిచ్ అవ్వడం అంటే ఎక్కువ సంపాదించడం కాదు, సంపాదించిన దాన్ని కాపాడుకోవడం. సంపాదించిన దాన్ని ఎలా కాపాడుకోవాలో చిన్న స్టోరీ ద్వారా చూద్దాం. మా ఎఫర్ట్స్ మీకు నచ్చినట్లయితే ఇప్పుడే ఈ ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. రాము అనే యువకుడు రోజువారీ జీతం సంపాదించి అనవసర ఖర్చులతో జీవితం గడుపుతున్నాడు. ప్రతి నెల చివరికి చేతిలో 100-200 రూపాయలు మాత్రమే మిగిలేవి. కొత్త బైక్ కొనాలని, సినిమాలకు వెళ్ళాలని ఆశలు పెరిగాయి, కానీ సొమ్ము లేదు. ఒకరోజు తన స్నేహితుడు కృష్ణుడు చెప్పాడు, బాయ్, 50-30-20 రూల్ పాటించు. నీ జీతం 50% అవసరాలకు, ఇల్లు రెంట్, ఆహారం, 30% కోరికలకు, సినిమా, షాపింగ్, 20% సేవింగ్స్, ఇన్వెస్ట్మెంట్కు పెట్టు. ఇది నీ జీవితాన్ని మార్చేస్తుంది. రాము మొదట నమ్మలేదు, కానీ ప్రయత్నించాడు. అతని నెలవారీ జీతం 30,000 రూపాయలు. 50% అంటే 15,000 భోజనం, రెంట్, బిల్లులకు. 30% అంటే 9,000 సినిమా, ఫ్రెండ్స్తో షాపింగ్స్. అలా 20% అంటే 6,000 మ్యూచువల్ ఫండ్స్లో, ఎస్ఐపి, ఎఫ్డిలో పెట్టాడు. మొదటి నెలలో కష్టపడ్డాడు, కానీ అలవాటైంది. 6 నెలల తర్వాత 36,000 సేవింగ్స్. ఆ సొమ్ముతో ఎమర్జెన్సీ ఫండ్లా ఉంచుకున్నాడు. ఒక్కసారి బైక్ పంచర్ అయింది, రిపేర్కు సొమ్ము సిద్ధం. 1 సంవత్సరం తర్వాత రాము ఎస్ఐపిలో పెట్టిన పొదుపు 80,000కు చేరింది. ఇప్పుడు అతను కొత్త బైక్ కొన్నాడు, కానీ సేవింగ్స్తోనే, రుణాలు తీసుకోకుండా. రాము డబ్బు సంపాదించటం కంటే సంపాదించిన డబ్బును తెలివిగా మేనేజ్ చేయటం చాలా చాలా ముఖ్యం అని రాము తెలుసుకున్నాడు. మీరు కూడా ట్రై చేస్తారు కదూ? ఇలాంటి మంచి వీడియోల కోసం ఇప్పుడే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.